గోల్డేజ్ హోమ్కి. ఓల్డేజ్ హోము ఇన్ని మంచి పనులు చేస్తున్నావు కదా శివాజీ, ఓల్డేజ్ హోమ్ ఎందుకంటే గోల్డేజ్ హోమ్ అని పెట్టి మా ఎస్వి కృష్ణారెడ్డి గారు నా చాలా ఇష్టం, మా ఇద్దరు రిలేషన్. ఆయన కూడా తీసుకొచ్చి ఆయన దీంట్లోకి తీసుకొచ్చి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి నేను ఆయన కూడా ఇబ్బంది పెట్టాను దీంట్లో. అంటే ఏ సందర్భంలో అడిగారు మీరు ఈవెంట్కి రమ్మని? చిరంజీవి గారిని వెళ్ళి వచ్చేసాక చిరంజీవి గారి డాలస్లో ప్రోగ్రామ్ చేసాం. ఒక 30 మంది ఆర్టిస్టులు తీసుకెళ్ళి నేను ప్రెసిడెంట్గా ఉండగా చేసి వచ్చాక ఇంకో ప్రోగ్రామ్ వెంటనే ఇంకో ప్రోగ్రామ్ దేనికి వేరే వాళ్ళు లండన్లోనే ఎక్కడ ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకుంటే ప్రభాస్ గారు వస్తే మేము తీస్తామండి ఒక ప్రోగ్రామ్ కోటి ఇలా. నాకు మహేష్ బాబు గారు అసలు ఒప్పుకున్నారు కదా, ఆయనతో కూడా ఒప్పించాను. వెంటనే ఈయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను డార్లింగ్ 2 కోట్లు. ఇంతసేపు డిస్కషన్ కూడా లేదు, ఎలాగైనా ఒకటే ముక్క, ఇదిగో ఈ ప్రోగ్రామ్ చేశాను చిరంజీవి గారిని పట్టుకుని మీరు వస్తే ఎంత వస్తుంది ఎందుకు నేను ఇస్తాను కదా, మంచి పనే కదా మీరు చేసేదని అన్నీ పోగొట్టేసుకున్నాం తెలుసా. ఈ కూలికి పోయి అసోసియేషన్లోను ఇప్పటి ఓల్డేజ్ హోమ్ వచ్చేసేది. ఏం ఆఫీస్ కూడా అలాగే ఉంది, ఏ మార్పు లేదు, అన్నీ అయ్యాయి, అవుతాయి. పాజిటివ్గా ఉందో ఎందుకు సార్ కదా. ఇప్పుడున్న అసోసియేషన్ గురించి మీరు అడగొద్దన్నారు, నేనేం అడగట్లేదు. ఒకటే ఒక క్వశ్చన్, మాకి ఎందుకు అడగొద్దన్నా చెప్పనా? మోహన్ బాబు గారి వాళ్ళు అడగొద్దన్నా. ఆయన నన్ను విపరీతంగా నమ్మి నన్ను సెక్రటరీని చేశాడు. నేను ఎంత కష్టపడ్డానో మోహన్ బాబు గారు చూశారు. మోహన్ బాబు గారు ఎలా ఫండ్ తీసుకొచ్చాడో కొట్టారు నేను చూశాను కదా. వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు కాబట్టి నేను అడగొద్దాను. నేను ఆయన దగ్గర గౌరవం పోగొట్టుకోకూడదు.